ఇక్కడ పూర్తిగా డిమాండ్ పిఆర్సీ అంటూ కూడా ఒక ప్లకార్డులు కనిపిస్తూ ఉన్నాయి. అందరూ కూడా బయటకు వచ్చినటువంటి నేపథ్యం వస్తూ ఉన్నాం. అసలు ఏం చెప్తారమ్మా ప్రభుత్వానికి? మాకు చాలా 2 పిఆర్సీలు మాకు పెండింగ్ ఉంది. మాకు పెండింగ్ ఉన్న పిఆర్సీ రావాలా. డిఏలు కూడా 6 డిఏలు పెండింగ్లో ఉన్నది. మేము ఇంత కష్టపడి పనిచేస్తుంటే మాకు రావాల్సినవి మాకు ఇవ్వకుండా ఇన్ని సంవత్సరాలు ఆయన ఆధిపత్యంలోకి వచ్చిన తర్వాత కూడా ఇంకా మాకు ఇవ్వకపోతే మేము ఏం అడుగుతున్నాము? మావి మేము అడుగుతున్నాం, అంతేగాని వాళ్ళవి అడగట్లేదు కదా. మేము ఇంత కష్టపడి పనిచేస్తున్నాము. మాకు వెంటనే పిఆర్సీ ప్రకటించాలి, డిఏలను వెంటనే మాకు రిలీజ్ చేయాలి. అదేవిధంగా ఈహెచ్ఎస్ ఎవరిని అడిగి మా శాలరీ కట్ చేస్తున్నారు, మా పర్మిషన్ లేకుండానే మా శాలరీ కట్ చేయడము అది చాలా అమానుషము. ఎందుకంటే మేము జీతం మీదనే బతుకుతాం. మేము ఉపాధ్యాయులమంతా మాకు వేరే సోర్స్ లేదు, మాకు వేరే ఇన్కమ్ ఏది లేదు. మేము జీతం మీదనే బతుకుతున్నాం కాబట్టి మాకు రావాల్సిన పిఆర్సీ కానీ డిఏలు కానీ ఇవన్నీ కూడా మాకు వెంటనే ప్రకటించాలి. అదేవిధంగా ఈహెచ్ఎస్ కూడా కట్ చేయకూడదు, పర్మిషన్ తీసుకొనే కట్ చేయాలి. పిఆర్సీలు డిఏలు ఎందుకు మీకు జీతాలు ఎక్కువ ఉన్నాయని చెప్పి గతంలో ఆకునూరి మురళి రిపోర్ట్ చేసినటువంటి పరిస్థితి, దాని మీద కూడా ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి పరిస్థితి. ఎవరికంటే ఎక్కువ ఉన్నాయి సార్ మాకు జీతాలు? ఏ డిపార్ట్మెంట్ కంటే మాకు ఎక్కువ ఉన్నాయి చెప్పండి? పలానా డిపార్ట్మెంట్ కంటే ఎక్కువ ఉన్నాయని చెప్పండి. మాకు కేవలం మేము జీతాల మీదనే ఆధారపడి బతుకుతున్నాము. ఇప్పుడు పెరుగుతున్న ధరలకు అనుగుణంగానే మాకు జీతాలు కూడా తక్కువనే, మాకు వచ్చే జీతాలు కూడా చాలా తక్కువనే. అందుకనే ఇంకా పెండింగ్ బిల్స్ కూడా మేము జీపీఎఫ్ మేము దాచిపెట్టుకున్న జీపీఎఫ్ మాది మాకు ఇవ్వడానికి మా పైసలు ఎక్కడ పోయినాయి? ఎవరికి ఇస్తున్నారు మా డబ్బులని? గొంతు కోసిన పైసలు లేవు, రూపాయలు లేవు, నన్ను చెప్పుల దొంగ లేక చూస్తున్నాడు అని చెప్పి మన విద్యాశాఖ మంత్రి మాట్లాడుతున్నటువంటి మాటలు. సార్ మరి మేము దాచిపెట్టుకున్న పైసలు ఎక్కడ పోయినాయి చెప్పండి? మేము జీపీఎఫ్ మేము దాచిపెట్టుకునేయే కదా, మావే కదా అవి. మీ పైసలు ఇవ్వట్లేదు కదా. ఇవన్నీ కూడా మా పైసలు మీరు ఎందుకు తీసుకుంటున్నారు? ఉచిత పథకాలు ఎందుకు ప్రకటిస్తున్నారు చెప్పండి? ఈహెచ్ఎస్ మీకు చెప్పలేదా అమ్మా కట్ చేస్తాము హెల్త్ కార్డు గురించి? సార్ పర్మిషన్ లేకుండా వాళ్ళు వెంటనే ఎంత స్పాట్గా వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు. అదే ర్యాపిడ్ యాక్షన్లో మాకు కూడా డిఎల్ ఇవ్వాలి కదా, మాకు కూడా పిఆర్సీ ప్రకటించాలి కదా. ఎందుకు చేయట్లేదు ఇవన్నీ? అందుకనే మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాము, వెంటనే డిఎల్ ప్రకటించాలి, అదేవిధంగా పిఆర్సీ కూడా ప్రకటించాలి. నాది 24 years సర్వీస్ సార్. కానీ ఇన్ని ఏళ్ళ సర్వీస్లో 6 డిఏలు పెండింగ్ అనేది ఎప్పుడు చూడలేదు. చాలా అన్యాయం. ఇవి మాకు న్యాయంగా రావాల్సిన డిమాండ్లే మేము అడుగుతున్నాయి తప్ప ఏ గొంతమ్మ కోరికలు కానే కావు. ఇంకోటి 2వ పిఆర్సీ కూడా అమలు చేయాలి, అది కూడా కాలయాపనే అవుతుంది. ఈ పోరాట కార్యక్రమం తీసుకునే ముందు చాలాసార్లు చర్చలకు పిలిచారు. వాళ్ళు సానుకూలంగా స్పందిస్తాము, మీరు పోరాటం చేయాల్సిన అవసరం లేదు, మీకు రావాల్సినవి మేము కొంచెం కొంచెంగా అందిస్తామని చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు మాట నమ్మి మేము అంతకుముందు నిర్ణయించుకున్నటువంటి ధర్నా కార్యక్రమాలన్నీ కూడా విరమించుకోవడం జరిగింది. కానీ 2 ఏళ్ళు గడుస్తున్నా కూడా వాళ్ళ మార్పు లేదు. ఖచ్చితంగా ఏదో చావో రేవో అని చెప్పని ఉపాధ్యాయులందరూ కూడా రోడ్డు మీకు వచ్చి మా హక్కుల డిమాండ్ల కోసం, మాకు రావాల్సిన వాటి కోసం మేము గొంతెత్తి నిధించాల్సిన పరిస్థితి ఈరోజు వచ్చింది సార్. ఇప్పుడు 6 డిఏలు అవసరం లేదంటుండే కదమ్మా ఆకునూరి మురళి. ఎట్లా అంటారు సార్ అవసరం లేదని? కేంద్ర ప్రభుత్వం ఇవ్వట్లేదా? మేము అన్యాయంగా ఏం కాదుగా అడుగుతున్నది. 6 నెలలకి ఒకటి రావాల్సినవి ఎందుకు రావు? సిపిఎస్ కొత్త పద్ధతిని తీసుకొస్తాం, ఓపీఎస్ని రద్దు చేస్తామంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు కదా, ఎట్లా చూస్తారు? సిపిఎస్ ఎందుకు అబాలిష్ చేయాలనుకుంటున్నారు మీరు? సిపిఎస్ ఎంప్లాయీ తన సర్వీస్ మొత్తంలో కష్టపడి పనిచేసినటువంటి తర్వాత పెన్షన్ అనేది అతని హక్కు. కానీ ఆ పెన్షన్ అనేది పొందకుండా అతని జీవన ప్రమాణాలు ఏ విధంగా బాగుపడతాయి? పెన్షన్ తర్వాత అతని జీవితం ఏ విధంగా ఉండాలి? ఒక వికలాంగుడికి వచ్చినటువంటి పెన్షన్ కూడా రిటైర్డ్ అయిన ఒక ఎంప్లాయీకి రావడం లేదు, అంటే సిపిఎస్లో ఉన్న ఎంప్లాయీకి రావడం లేదు. ఇది చాలా లోపభూయిష్టమైనది. వీటిని మార్చాల్సిందే తప్పకుండా, లేకపోతే ఇలాంటి పోరాటాలు అనేవి ఇంకా ఉధృతంగా జరుగుతాయని తెలియజేస్తారు. గతంలో మీలాంటి ఉద్యోగ యూనియన్లే మీ దగ్గరకు వచ్చి మాట్లాడి మీ కళ్ళల్లో కన్నీరు వస్తే నేను దూరుస్తాను, నేను సమస్యలన్నీ తీరుస్తా అన్నాడు. ఎట్లా ఉంది అంటే ప్రభుత్వ పాలన మీద? సార్ ప్రభుత్వాల్లోకి వచ్చే క్రమంలో చాలా మాటలు చెప్పారు, అది అందరికీ తెలుసు.
కానీ అదే ప్రభుత్వము ఇప్పుడు అధికారం పొందగానే ఏ విధంగా సీతకన్ను ప్రదర్శిస్తుందో అందరం చూస్తూనే ఉన్నాము. ఇవి మాకేం కొత్త కాదు. అంతకుముందు కేసీఆర్ ప్రభుత్వంలో కూడా ఇలాంటివే జరిగినాయి. దానికి ప్రతిఫలం ఏ విధంగా తను అనుభవిస్తున్నారు అందరికీ తెలుసు. ఇప్పుడు రాబోయే ఎన్నికల ముందు మీ యొక్క అన్ని క్లియర్ చేస్తా అంటే మరోసారి రేవంత్ వైపు పోయే అవకాశం ఉంటుంది ఉద్యోగులు? అది ఉద్యోగులు చెప్పడం కాదు, ఆచరణలో చేసి చూపిస్తారు. సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను అంటే పాత పద్ధతిని కొనసాగించాలని చెప్పేసి కూడా ప్లకార్డ్ కనిపిస్తూ ఉన్నది. ఎలా చూస్తారు అంటే సిపిఎస్ మీకు మంచి చేయడానికి తీసుకొస్తున్నామని చెప్పి వాళ్ళు అంటుంటే మీరేమో రద్దు చేయాలంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగిగా ప్రభుత్వానికి చేసిన సేవకి పెన్షన్ పొందే హక్కు నాకు ఉంటుంది, మనకు ఉంటుంది. కాబట్టి నువ్వు గుడ్విల్కి ఇచ్చే సిపిఎస్ అని చెప్తారు కదా, గుడ్విల్కి ఇచ్చే అమౌంట్ ఎప్పుడు ఇస్తారో కూడా తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియదు. కాకపోతే పెన్షన్ ఇస్తానే జీతాంతం ప్రభుత్వానికి చేసిన సేవకి గుర్తింపు, అది పెన్షన్ అనేది నేను ఇవ్వాలని కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు మేము వచ్చిన 100 రోజులలో అన్ని నీట్గా చేసేస్తామని చెప్పేసి గతంలో మీ యొక్క ప్రభుత్వ సంబంధించినటువంటి ఉద్యోగులతో మాట్లాడింది. ఎట్లా చూస్తారు దీన్ని? అది సార్ మాట్లాడతారు 100 డేస్లో ప్రణాళికలు ఇస్తాను చెప్పింది కదా, ఏం చెప్పింది సార్? ఆ ప్రణాళికలు మీకు అంటే గతంలో ఉన్నటువంటి సమస్యలను మేము రాగానే చేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు 2.5 సంవత్సరాలు అవుతుంది. ఎలా చూస్తారు దీన్ని? అవును సార్, మాకు చాలా రోజుల నుండి మేము అసలు ముందు గవర్నమెంట్లో ఇబ్బందులు చాలా ఫేస్ చేసినాం. అదే సరే ఇక పోనీ మేము ఏరుకొని తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం అయినప్పటికీ మాకు ఎలాంటి లబ్ధి లేదు. 100 రోజుల్లో మేము అన్నీ ఇస్తామన్నారు, కానీ ఇప్పటివరకు ఆ ఊసే లేదు. మధ్యలో 1-2 సార్లు అడిగినప్పుడు సో రాష్ట్ర పరిస్థితి కొంచెం ఆర్థిక పరిస్థితి బాగాలేదు, కొద్దిగా ఓపికతో ఉండండి చూద్దామన్నారు. సో ఇప్పటికి 3 ఏళ్ళు గడుస్తుంది, మాకు 6 DL రాలేదు, PRC రాలేదు. పోనీ ఇవన్నీ కాకుండా మాకు సిపిఎస్ ఖచ్చితంగా సిపిఎస్ అంతం చేసి ఓపీఎస్ చేస్తున్నారు. మేమందరం ఇప్పుడు నేను 17 ఏళ్ళ సర్వీసు. ఇప్పుడు మా బ్యాచులర్కి ఏదైనా ఇబ్బంది అయితే ఆ ఓపీసీలో 1500 2000 వస్తాయి, దానికి తప్ప ఏం లేదు. మాకు ఎలాంటి సెక్యూరిటీ లేదు ఈ జాబ్లో. కాబట్టి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఖచ్చితంగా కావాలని కోరుకుంటున్నాం. ఫస్ట్ ప్రియారిటీ ఓల్డ్ పెన్షన్ స్కీమ్. ఆకునూరి మురళి రిపోర్ట్ ప్రకారం మీకు జీతాలు ఎక్కువ ఉన్నాయి, ఇంకెందుకు DL PRCలు అని చెప్పి కూడా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నారు. ఎట్లా సార్ ఆకునూరి మురళి సంబంధించినటువంటి రిపోర్ట్ని? ఇప్పుడు ప్రతి 5 సంవత్సరాలకి ఎకనామికల్గా బయట మారుతున్నటువంటి సిచ్యువేషన్స్కి అనుగుణంగా మనకు జీతాల యొక్క పెరుగుదల ఉంటుంది. సో అదేవిధంగా గతంలో ఉన్నటువంటి రేట్లకు అనుగుణంగా మాకు 2018లో ఒక PRC ఇచ్చారు. సో దాని తర్వాత ఒక 5 ఏళ్లలో కరోనా తర్వాత చాలా మార్పులు వచ్చినాయి. ఒకప్పుడు మాకు 60 రూపాయలకు పెట్రోల్ వచ్చేది, ఇప్పుడు 117 రూపాయలు. 90 రూపాయలకు ఒక లీటరు ఆయిల్ వచ్చేది, ఇప్పుడు 195 రూపాయలు 200 ఉంది. సో ఆ మార్పులకు అనుగుణంగా మేము కూడా మా పర్సెంటేజ్ జీతం పెరగాలని కోరుకుంటున్నాం, అంతే తప్ప మేము గవర్నమెంట్ని ఏదో ఇబ్బంది పెట్టాలని లేదో మేమేదో దీంతో బిల్డింగ్లు కడతామని కాదు. ఖచ్చితంగా మేము ఎవరైనా ఒక లోన్ పెట్టుకుంటే ఒక ఇల్లు కనుక్కోవాలనుకుంటే మా 20 ఏళ్ళ సర్వీస్లో మేము ఈఎంఐలు తప్ప మేము ఇంకో పని చేయలేకపోతున్నాం. సో వీలైతే పిల్లల్ని చదివించుకొని ఒక ఈఎంఐ మాత్రమే కట్టగలుగుతున్నాం. మా జీవనం గడపడానికి మాత్రమే ఈ శాలరీలు సరిపోతాయి, అంతేగాని మేమేమి కట్టడానికో ఏదో అది చేయడానికి మాత్రం ఎలాంటి వీలు కాదు. మేమేమనుకుంటున్నామంటే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులకి మా శాలరీలు సరిపోయే విధంగానే ఉన్నాయి. వీలైతే మేము ఇంకా వెనుకకున్నాం. ఈ 5 ఏళ్లలో మేము ఇంకా మార్పు కాలేదు, ఆ మార్పును మేము కోరుకుంటున్నాం. ప్రభుత్వ ఉద్యోగి అంటే పేరు గొప్ప, ఇల్లు దిబ్బ అన్నట్టు అయిపోయింది. ఈరోజు ఇంతమంది రోడ్డు మీదకి వచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులకి ఎంత కష్టపడి ఉంటే మీరు ఈ జాబ్ ఉంటుంది. మరి దానికి మీరు చెప్పినటువంటి చదువులకు అప్లికేషన్ రాయనిక రాదు అని కూడా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. ఎట్లా చూడొచ్చు సార్? ఇప్పుడే కాదు, గతంలో కూడా ఒక 20 ఏళ్ల క్రితం కూడా మనం చదువుకున్నప్పుడు కూడా ఆ సమయంలో కూడా క్లాస్లో ఉన్న వాళ్ళందరూ కూడా 100 మంది ఉంటే 100 మంది చదవటంలో ఉండరు. పిల్లోడికి ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఉంటాయి. ఆ పిల్లోడు స్వతహాగా వానికి ఈ పని ఇష్టం లేకుండా వేరే పనుల పైన శ్రద్ధ పెట్టడం, వాళ్ళ ఇంట్లో నిరక్షరాస్యులు ఉండడం వల్ల వాళ్ళు కొంతమంది చదవలేరు. ఒక 5-10 మంది చదవలేకపోవచ్చు, 90 మంది చదవగలిగే దాంట్లో ఓ 30 మంది ఎక్స్ట్రాడినరీ ఉంటారు, ఓ 40 మంది యావరేజ్గా ఉంటారు, ఓ 30 మంది బిలో యావరేజ్గా ఉండొచ్చు. సో దాన్ని తీసుకొని మొత్తాన్ని అందరినీ దానికి అన్వయించడం అంత కరెక్ట్ కాదు. ఇంకొకటి, మీరు ఇంజనీరింగ్ కాలేజ్ దాని యొక్క స్టాండర్డ్స్ పెంచాలనుకుంటే పెంచండి, మీకు స్కిల్స్ వస్తలేవు, అది వేరే విషయం. సో స్కూల్ లెవెల్లో మేము బేసిక్స్ అందిస్తున్నామా లేదా? అందిస్తున్నాము అంటే అందిస్తున్నాం. ఇప్పుడు వచ్చిన ప్రోగ్రామ్స్ ప్రకారం మేము 10 to 20% డల్లర్స్ ఉన్నారు మా దగ్గర. మేము వాటికి చేయాల్సిన షెడ్యూల్స్,
మా గవర్నమెంట్ ఇచ్చినటువంటి ప్లాన్స్ అన్నిటిని మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం. వీలైనంత వరకు మన ప్రయత్నం జరుగుతుంటుంది. అవతల వైపు కూడా ఇంకొక హ్యాండ్ పేరెంట్స్ మరియు సొసైటీ నుండి కూడా ఈ ఫోన్స్ వచ్చి కూడా కొద్దిగా పిల్లలు వెనుకకు జరగవచ్చు. కానీ మా వంతు మేము ఖచ్చితంగా ప్రయత్నం చేస్తున్నాం. మేము సక్సెస్ కూడా అవుతాం. ఇప్పుడు ఆర్డీఏలు 2 పిఆర్సీలు ఎందుకు అంటున్నారు కదా, మరి ఎట్లా ఎందుకు అంటే వాళ్ళు అడిగేదాన్ని అది డియరెన్స్ అలవెన్స్ అనేది ఎవ్రీ హాఫ్ ఇయర్కి ఉంటుంది. అది ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ ఏ విధంగా ఇస్తుందో స్టేట్ గవర్నమెంట్ కూడా ఇవ్వాల్సిందే. దాని తర్వాత పిఆర్సీ అనేది ఎవ్రీ 5 ఇయర్స్కి ఇవ్వాల్సిందే. సో దాన్ని ఇప్పుడు డిలే చేసిరు. కోర్స్ డిలే చేయడానికి కూడా రాష్ట్ర పరిస్థితి, ఆర్థిక పరిస్థితులు బాగాలేవని చెప్పారు. దానికి కూడా మేము కొంతకాలం మా పెద్దవాళ్ళందరూ ఆగిరు. అయినా సరే ఇంకా 2 ఇయర్స్ అయింది, 3 ఇయర్స్ అయింది, ఇంకా దానికి సంబంధించిన చర్చ లేదు. అందుకనే ఈరోజు మేము రోడ్డుపైకి రావాల్సింది. ఇప్పుడు రోడ్డుపైకి వచ్చి కూడా మేము కేవలం ప్రార్థన చేస్తున్నాం, అంటే విన్నవించుకుంటున్నాం. సార్ ఇది పరిస్థితి, వీలైతే ఇప్పుడైనా చేయండి అని విన్నవించుకుంటున్నాం. ఈ స్థాయి దాటితే కొంచెం ఇంకా ఇబ్బందులు జరిగే అవకాశాలు. రిటైర్ అయిపోయాను. నేను శంషాబాద్ ఏం పేరు? నా పేరు నరసింహరావు. స్పెషల్ టీచర్గా నేను 1983లో రామారావు గారు సీఎంగా ఉన్నప్పుడు వాళ్ళు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్కీమ్ తీశారు. 398 అని స్పెషల్ టీచర్స్ అని తీశారు. మా దాంట్లో ఇప్పుడు దాదాపు అప్పుడు 2000 మంది పనిచేశారు. 398లోనే పనిచేశారు. దాదాపు ఒక్కొక్కరు 10 సంవత్సరాలు ఓన్లీ కేవలం 398లోనే పనిచేశారు. కాబట్టి అలాంటి వాళ్ళని కూడా నోషనల్ ఇంక్రిమెంట్స్ ఇవ్వాలని కూడా మేము ప్రభుత్వంతో కనీసము 12 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాము. ఆ ప్రభుత్వాలను అడుగుతున్నాం, కానీ ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం కూడా మాకు సహకరించడం లేదు. ప్రస్తుతం మాకు 398 వాళ్లకు 2 నోషనల్ ఇంక్రిమెంట్స్ ఇవ్వాలి. మరి ఇప్పుడు ప్రస్తుతము పిఆర్సీ ఇవ్వాలి. తర్వాత 6 డిఎల్ కూడా ప్రభుత్వము ఆపింది. మరి హెల్త్ కార్డు కూడా ఇవ్వడం లేదు. కావున ప్రభుత్వానికి మేము విన్నవిస్తున్నాము, రిక్వెస్ట్ చేస్తున్నాము. చాలా ప్రభుత్వానికి మేము విన్నవిస్తున్నాం. కాబట్టి మా ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్స్లందరికీ ఒక పిఆర్సీ, మంచి పిఆర్సీ ఇచ్చి మరియు డిఏలను కూడా ఇస్తారని మేము ఆశిస్తూ నేను ఈ యొక్క మీ మీడియా తరఫున ప్రభుత్వాన్ని విన్నవిస్తున్నాను. నమస్తే.